ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి? అమ్మగారు ఇంకా కొన్ని మాటలు ఇలా చెప్తున్నారు. ఒకరోజు హనుమంతరావు సుధాకరు డేగపూడికి వెళ్ళారు. అమ్మ డేగపూడిలో తన శిష్యులతో భక్తులతో, మా అల్లుళ్ళు వస్తున్నారు, భోజనం వండండి అన్నారు. వేడివేడిగా అమ్మ కాంతమ్మ తల్లి వండించి భోజనం పెట్టి పంపించారు. మా అమ్మ చనిపోయిన తరువాత నా పెండ్లికి ముందర అమ్మ దగ్గరకు డేగపూడికి వెళ్ళాను. అమ్మను చూచి పెద్దగా ఏడ్చేసినాను. అమ్మ ఆకాశం వైపు చూసి మా అమ్మాయికి మామిడి పిందిల చీర పెట్టి 10 రూపాయలు ఇచ్చి పంపమనింది. సుబ్బారెడ్డి స్వామిని ఉద్దేశించి, అవి నాకు అమ్మ ఇచ్చిన మహాకానుక. అమ్మ నాన్న ఎందుకు వెంటనే చనిపోయారు అని సందేహం ఉండేది నాకు. నాలో అందుకు నిదర్శనం ఇచ్చింది అమ్మ కాంతమ్మ తల్లి. ఒక పెద్ద సింహము మా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది. ఆ సింహానికి వెనుకవైపు అమ్మ గోతమ్మ పట్ట చుట్టుకొని మన ఇంటిలోనికి వస్తూ నాకు స్వప్న దర్శనమిచ్చింది. కనక మహాలక్ష్మి గుడిలో లలిత చదివేదానిని నేను. అందరూ నేను లలిత చదువుతుండగా నాతో కలిసిమెలిసి లలితను పారాయణము చేసేటివారు. యజ్ఞాధికములలో వచ్చిన ఇసుకను శుభ్రముగా దాచుకొమ్మని సువర్ణకు ఇచ్చింది అమ్మ కాంతమ్మ తల్లి. ఈరోజు ఆ అమ్మాయి సువర్ణ కోట్లకు అధిపతి హాయిగానున్నది. అమ్మను ఎవరో ఒకరు వచ్చి, నీవు ఎక్కడి నుండి వచ్చావు అన్నారు. అంటే మూలపల్లి అని అమ్మ చెప్పేవారు. 1997వ సంవత్సరంలో నా వివాహమునకు నేను అమ్మను చూడలేకపోయాను, అమ్మను చేరలేకపోయాను. ఏమంటే నా పెళ్ళికి నేనేమి ఎక్కడికి పోలేక, అమ్మను గురించి ఎవరికి చెప్పుకోలేక సద్దుమణిగినట్లుగా అయినాను. అన్నలు పెత్తనంలో వారికి ఏ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి కదన్నది. అందుకు అమ్మ అనుభూతులను నా వివాహ సందర్భమున పొందలేకపోయినాను. ఆ రోజు అన్నయ్య నేను అమ్మను లారీలో డేగపూడికి తీసుకువెళ్ళే సమయంలో అమ్మ అన్నారు కదా, సీత జారిపోతోంది, సీత జారిపోతోంది అని. అలా నేను అమ్మ ఒడిలో నుండి నాకు నేనుగా ఆ సమయంలో జారినాను. అమ్మ జరగబోవు విషయాలను, అలా ఆ రోజు చెప్పిన మాటలు నాకు పెండ్లి పీటలపై కూడా నా మనసులో మెదులుతున్నవి. పెండ్లి అయిన తరువాత మా వారి కుటుంబంలో అవధూతులంటే తెలియదు. మా వారు సుధాకరు నన్ను అర్థం చేసుకుని అవధూత లక్షణాలను, వారి మహిమలను తెలుసుకునే సమయంలో నాకు అమ్మ కాంతమ్మ తల్లికి కొద్దిగా గ్యాపు వచ్చినది. కానీ నిత్యము అమ్మ నీవే నా హృదయంలో ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ అని నామం నడుస్తూ ఉంటుండేది. 2005 సంవత్సరమున మా బాబుకి కామెర్లు వచ్చాయి. బాబు పేరు అవినాష్. మన నెల్లూరులో అందరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. కామెర్లు అంటున్నారు కానీ తగ్గలేదు. చెన్నై తీసుకుని పొమ్మంటున్నారు. బాబుని చెన్నై హాస్పిటల్కు తీసుకువెళ్ళాము. 15 రోజులు
ప్రతిరోజు ఏదో ఒక రకమైన టెస్టులు చేస్తున్నారు. దాదాపు 15 రోజులు ప్లాట్ఫారం పైనే చెన్నైలో పడుకున్నాము. నా కలలో సుబ్బారెడ్డి స్వామి, కాంతమ్మ తల్లి మెడలోని పచ్చ దారమును మెడలో వేసి నీ శ్రీకాంతు అని పిలిచారు. తెల్లవారి నుండి బాబు ఆరోగ్యము కుదుటపడినది. ఆరోగ్యము బాగైనది. ఏ రోజు అయితే సుబ్బారెడ్డి స్వామి శ్రీకాంత్ అని పిలిచినాడో ఆ రోజు నుండి బాబు హాయిగా ఆనందముగా ఉన్నాడు. అంటే ఆ రోజు అనగా 2005 నుండి 2021 సంవత్సరం వరకు కూడా అమ్మ సేవ, అమ్మ పూజ తప్ప వేరే భావము లేక అమ్మ ఒడిని వదలక మా జీవనము సాగించాము. కరోనా వచ్చిన తర్వాత అమ్మ దగ్గరకే కాదు బయటకు పోలేకపోయినాను. కరోనా తగ్గిన తరువాత మరలా మామూలుగా అమ్మ సేవయే మాకు, అమ్మ త్రోవయే అంటున్నారు అనురాధ సుధాకర్ గారు. ఇలా అమ్మ ప్రతి ఒక్కరికి అనగా తనను కలిసిన ప్రతి భక్తునికి, భక్తురాలికి కూడా పేరు పేరున తన లీలలను చూపించి అమోఘమైనటువంటి వారి దివ్య స్వరూపాన్ని, తన స్వరూపాన్ని అమ్మ భక్తుల గుండెలలో నిలిపినది. అంటే ఇది మహిమాన్వితమా లేక దైవమా, పరాధీనమా అర్థం చేసుకునే వారికి అంతర్యామి యొక్క విలువలు ఎన్నో 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 కనిపిస్తాయి. ఇక నేను మీ విజయభాస్కరుడను. నన్ను మరువరనుకుంటాను.